నమస్కారం దూరదర్శన్ వార్తలకు స్వాగతం. నేను వినతి. ముందుగా ముఖ్య అంశాలు. ఆంధ్రప్రదేశ్లో రైల్వే స్టేషన్ అభివృద్ధికి భారీగా నిధులు కేటాయించామన్న రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్. గత ఏడాది దేశవ్యాప్తంగా 8 లక్షలకు పైగా బీమా క్లెయిమ్లు పరిష్కరించామన్న కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి. విశాఖలో అంతర్జాతీయ యుద్ధ నౌకల సమీక్ష ఏర్పాట్లను సమీక్షించిన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె విజయానంద్. ప్రజా సమస్యల పరిష్కార వేదికలో ప్రజల అర్జీలు స్వీకరించిన అధికారులు. ఉడాన్ పథకం అమలుతో భారత విమాన రంగంలో విప్లవాత్మక మార్పులు చోటు చేసుకున్నాయన్న కేంద్ర మంత్రి కె రామ్మోహన్ నాయుడు. వార్తల్లోని వివరాలు. స్వావలంబన శక్తిని చాటే ఓ సంస్కృత సుభాషితాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన సామాజిక మాధ్యమం వేదికగా ఈరోజు ప్రజలతో పంచుకున్నారు. ఓ వ్యక్తి సమర్థుడైతే సహజంగానే సంపద వారి వద్దకు వస్తుందని ఈ సుభాషితం చెబుతుందని పేర్కొన్నారు. ఈసారి బడ్జెట్ కూడా మన యువత స్వావలంబనతో వారిని సాధికారులుగా తీర్చిదిద్దడంలో కీలక పాత్ర పోషిస్తుందని ప్రధాని పేర్కొన్నారు. నాంభోధిరర్థితామేతి సదాంభోభిశ్చ పూర్యతే आत्मा तु पात्रतां नेयः पात्रमायान्ति संपदः. समुद्र कभी जल के लिए भिक्षा नहीं मांगता, फिर भी वह सदैव जल से भरा ही रहता है. इसी तरह यदि व्यक्ति स्वयं को योग्य बनाए तो धन संपत्ति स्वयं ही उसके पास आ जाती है. The ocean never asks for water, yet it is always full. In the same way, when a person becomes capable, wealth comes to them naturally. కేంద్ర బడ్జెట్లో రైల్వే ప్రాజెక్టుల నిమిత్తం ఆంధ్రప్రదేశ్కు 10,134 కోట్ల రూపాయలు కేటాయించినట్లు కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. ఢిల్లీలో ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ హైదరాబాద్ చెన్నైకి వెళ్లే బుల్లెట్ ట్రైన్ ఆంధ్రప్రదేశ్కు తలమానికం కాబోతుందని పేర్కొన్నారు. దీనివల్ల చెన్నై హైదరాబాద్ ప్రయాణం కేవలం 2 గంటల 55 నిమిషాలు మాత్రమే ఉంటుందన్నారు. అలాగే ఇప్పటికే 73 రైల్వే స్టేషన్లను పునర్నిర్మించామని వివరించారు. నమస్తే అండి, బాగున్నారా? A record budget for railway projects has been sanctioned in the budget. 10,134 crore rupees budget has been sanctioned for railway projects, and total projects in Andhra are 92,649 crore. The bullet train project from Hyderabad to Chennai will be benefiting the state of Andhra Pradesh. The final alignment will start now. The DPR work will start, and this will be a big game changer for the state of Andhra Pradesh. As I said, time between Chennai and Hyderabad will be reduced to just about 2 hours 55 minutes. So this will be a major economic corridor for the state, and this will be a great benefit for the people. Andhra Pradesh is now 100% electrified, and 73 stations are being completely rebuilt. Many projects have been sanctioned in the recent past, and in the coming times, as you are aware, from Kolkata to Chennai, this entire route which passes through Andhra, passes through Odisha, will be 4-line. It will be quadrupled. 2024-25 సంవత్సరంలో 8,35,000కు పైగా బీమా క్లెయిమ్లు పరిష్కరించినట్లు కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి తెలిపారు. లోక్సభలో ప్రశ్నోత్తరాల సమయంలో సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రి సమాధానమిస్తూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో రైతులు సహా సాధారణ ప్రజల అభ్యున్నతి కోసం ప్రభుత్వం 2014 నుంచి అనేక బీమా పథకాలను అమలు చేస్తోందని తెలిపారు. ప్రధానమంత్రి సురక్ష బీమా యోజనలో దాదాపు 50% మంది మహిళలు చేరారని ఆయన అన్నారు. జీవన్ జ్యోతి బీమా కింద మొత్తం 6,30,000కు పైగా క్లెయిమ్లు పరిష్కరించామని తెలియజేశారు. प्रधानमंत्री जीवन ज्योति बीमा योजना, प्रधानमंत्री सुरक्षा बीमा योजना, प्रधानमंत्री जन आरोग्य बीमा, प्रधान किसान के लिए भी बीमा लेकर के आई. ऐसे तमाम अन्य बीमा चीज़ों लेकर आई. अभी सदस्य ने पहले बताया कि जहाँ तक जीवन ज्योति योजना का मामला
बताया उन्होंने। वहाँ जो 26.32 करोड़ लोगों ने बीमा कराया है, नामांकन किया, जिसमें 50% महिलाएं। वहीं पे प्रधानमंत्री सुरक्षा में माननीय सदस्य ने स्वयं बताया कि 56.15 करोड़ लोग नामित हुए, जिसमें 50% तो महिलाएं। हमारी सरकार का प्रयास है कि इसको प्रयास करके ज़्यादा से ज़्यादा ఉడాన్ పథకం అమలుతో భారత విమాన రంగంలో విప్లవాత్మక మార్పులు చోటు చేసుకున్నాయని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజారపు రామ్మోహన్ నాయుడు తెలిపారు. ఉడాన్ పథకం అమలు పనితీరుపై రాజ్యసభలో సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రి సమాధానమిచ్చారు. ఇప్పటికే 654 మార్గాల్లో 1,59,00,000 మంది ప్రయాణిస్తున్నారన్నారు. ఉడాన్ ద్వారా మరిన్ని సేవలు అందుబాటులోకి రానున్నాయని వివరించారు. Revolutionize the Indian civil aviation sector, and we were able to extend the connectivity to regional remote areas, especially the areas of tier 2 and tier 3 cities, where we were able to establish the airports, but the connectivity was still a challenge. So the UDAN scheme, which was under the visionary leadership of Honorable Prime Minister, we have been able to operationalize 657 routes, and 1,59,00,000 passengers have traveled in these routes also. So the success of this UDAN story needs to be continued, because we are in the plan of opening up more airports in the country. So it is a necessity that the UDAN needs to be extended. But the good thing that we are doing right now is whatever feedback we got in these 10 years, whatever we felt that the UDAN scheme can be bettered, taking in the update from the present scenario. రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి నారాయణ బృందం లండన్లో పర్యటిస్తోంది. సిటీ ఆఫ్ లండన్ కార్పొరేషన్ ప్లానింగ్ అండ్ డెవలప్మెంట్ డైరెక్టర్ గిల్ రిచార్డ్స్తో ఈరోజు ఆయన సమావేశమయ్యారు. లండన్ నగరం మాస్టర్ ప్లాన్, అభివృద్ధి ప్రణాళికలు, రవాణా సౌకర్యాలపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా గిల్ రిచార్డ్స్ మంత్రి నారాయణకు వివరించారు. అలాగే అక్కడి బ్యాటరీస్ పవర్ స్టేషన్ను మంత్రి సందర్శించారు. విశాఖపట్నంలో ఈ నెల 18న జరిగే అంతర్జాతీయ నౌకాదళ సమీక్ష, 19న జరిగే మిలాన్ 2026 నేపథ్యంలో ఏర్పాట్లపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె విజయానంద్, తూర్పు నావికాదళం చీఫ్ ఆఫ్ నావల్ కమాండ్ వైస్ అడ్మిరల్ సుశీల్ మీనన్ ఇతర నౌకాదళ అధికారులతో సమావేశమై చర్చించారు. అమరావతిలో రాష్ట్ర సచివాలయంలో జరిగిన ఈ సమీక్షలో కె విజయానంద్ మాట్లాడుతూ దేశ విదేశాల నుంచి పెద్ద ఎత్తున నౌకలు, ఎయిర్ క్రాఫ్ట్లు, పలువురు ప్రతినిధులు హాజరు కానున్నారని వివరించారు. ముఖ్యంగా శ్రీలంక, ఇరాన్ తదితర 19 దేశాలకు చెందిన నౌకలు, సుమారు 4,000 మంది వరకు ప్రతినిధులు హాజరవుతారని తెలిపారు. అలాగే అమెరికా, జర్మనీ, ఫ్రాన్సు దేశాలకు చెందిన 3 నౌకలు, 150 మంది వరకు ప్రతినిధులు పాల్గొంటారన్నారు. తెలంగాణ రాష్ట్రంలో రైల్వేకు కేంద్ర ప్రభుత్వం బడ్జెట్లో 5,454 కోట్ల రూపాయలు కేటాయించినట్లు దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ సంజయ్ కుమార్ శ్రీవాత్సవ పేర్కొన్నారు. హైదరాబాద్లో ఆయన మీడియాతో మాట్లాడుతూ హై స్పీడ్ రైలు ప్రాజెక్టు ద్వారా హైదరాబాద్, చెన్నై, బెంగళూరు నగరాల అనుసంధానం కానున్నాయని తెలిపారు. Projects is all about, I think, 97,000 crore. We will share that details. For Telangana also, the budget allocation is about 5,500 crores, and it is about 6 times what was for the undivided Andhra Pradesh. And the kitty of already sanctioned project is almost about 45,000 crores. 3 major bullet train projects also he has announced, connecting Hyderabad, Chennai and Bengaluru. These bullet trains, actually this Mumbai-Ahmedabad bullet train project, that was the first bullet train project in India, so it took quite a lot of time. But now that we have got lot of learning, as Honorable Amar was telling, that we got learning about alignment, about electrical system, about signal system. అంతరించిపోతున్న ఆదివాసీ చిత్రకళ, సవర సంస్కృతి చిత్రకళకు జీవం పోస్తున్నారు గిరిజన యువత. సంస్కృతి, సంప్రదాయాలు, ఆచార వ్యవహారాలు ప్రతిబింబించేలా సృజనాత్మకతను జోడిస్తున్నారు. నాటి గిరిజనుల ఆహారపు అలవాట్లు, వ్యవసాయం,
దైవారాధన వంటివి నేటి తరం కూడా కొనసాగిస్తున్నారు. ఈ విశేషాలను చిత్రకళతో పరిచయం చేస్తున్నారు. పార్వతీపురం మన్యం జిల్లాలోని సీతంపేట సమీకృత గిరిజన అభివృద్ధి సంస్థ పరిధిలోని సవర తెగకు చెందిన గిరిజనులు తమ జీవన విధానాన్ని, సంస్కృతి సంప్రదాయాలను గీతల బొమ్మలతోనే అభివర్ణిస్తారు. ఆ విశేషాలేంటో ఇప్పుడు చూద్దాం. ప్రకృతిని దైవంగా భావించే గిరిజనులు అటవీ ఉత్పత్తుల దగ్గర నుంచి పంట చేతికందే వరకు ప్రతి దశను పండుగలా జరుపుకుంటారు. ఈ క్రమంలో టెంక పండుగ, విత్తనాల పండుగ, పుష్పి పండుగ, ఘాటి వారాలు, పులి, ఆగం, అమ్మవారి పండుగలు, సంబరాలు, కొత్త అమావాస్య, గొడ్డాలమ్మ కంది పండుగ, కొర్ర కొత్త పండుగ, కొండెం కొత్త పండుగ, ఉజ్జీడమ్మ తల్లి పండుగ వంటి పర్వదినాల్లో ఇళ్ళు, ముంగిళ్ళు, చెట్లు, తోటలు, ఆలయాలను సవర చిత్రకళతో అద్భుతంగా అలంకరించడం ఆనవాయితీగా ఉంది. ఈ చిత్రకళ ఎన్నో ఏళ్ల కిందటగా చెబుతారు. భాష లేని ఆ కాలంలో భావాలను వ్యక్తపరచడానికి తనలోని సృజనకు పదును పెట్టి ఆ చిత్రాలను గీసినట్లు తేల్చారు పరిశోధకులు. ఒకప్పుడు గోడలకే పరిమితమైన ఈ చిత్రాలు నేడు దుస్తులు, గృహోపకరణాలు, టీ కప్పులు, సాసర్లు, బెంచులు, హాట్ బాక్సులు, పెన్లు, బ్యాగ్లు, ప్లేట్లు, ఫోటో ఫ్రేమ్లపై వేస్తున్నారు. సవర చిత్రకళను కాపాడుకోవడానికి ఉత్సాహవంతులకు శిక్షణలు అందిస్తున్నారు. పార్వతీపురం మన్యం జిల్లాలో సీతంపేట ఐటీడీఏ పరిధిలో ఏర్పాటు చేసిన సవర ఆర్ట్ డెవలప్మెంట్ సెంటర్ ద్వారా నిపుణులతో ఆసక్తి కలిగిన వారికి సవర చిత్రకళల్లో శిక్షణ ఇస్తూ ఈ కళకు నూతన జీవం పోస్తున్నారు. ఈ కేంద్రంలో ప్రస్తుతం 200 మందికి పైగా DCH ఆధ్వర్యంలో గుర్తింపు కార్డులు అందించి శిక్షణ ఇస్తున్నారు. ఒకప్పుడు కేవలం గిరిజన గ్రామాల్లో ఇళ్ల గోడలపై వేసిన ఈ కళను మార్కెట్కు తగినట్టుగా మార్పులు చేసి కాన్వాయిల్పై, దుస్తులపై మాత్రమే కాకుండా గిఫ్ట్ ఆర్టికల్పై కూడా వేస్తూ ఈ కళకు విస్తృత ప్రచారం కల్పించడంతో పాటు గిరిజనులకు ఆర్థిక వెసులుబాటు కూడా కల్పించే విధంగా ఈ సెంటర్ను తీర్చిదిద్దారు. గుజరాత్లోని వారణాసి నుంచి శిక్షణ ఇచ్చేందుకు వచ్చిన ప్యానెల్ డిజైనర్ ప్రస్తుతం ఈ సవర కళను చీరలు, డ్రెస్ మెటీరియల్స్, మెన్స్ బ్లేజర్స్పై వేసేలా శిక్షణ ఇస్తూ కొత్త వరవడితో ముందుకు తీసుకువెళుతున్నారు. ఫస్ట్ లో అంటే సవర పెయింటింగ్ అంటే గోడల పైన వేసేవారు, కానీ ఇప్పుడు ఒక్కొక్క ప్రొడక్ట్స్ పైన ఒక్కొక్క దేని మీద వేస్తుంటే నిజంగా ఇంత బాగుంటుందా సవర పెయింటింగ్, ఇంత కల్చర్ ఇంత బాగుంటది అనేసి నాకు ఇప్పుడు చాలా బాగా అనిపిస్తుంది. నేను కూడా వేశాక నిజంగా దీని వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయనేసి నేను అనుకుంటున్నాను. ప్రెసెంట్ ఈ సవర పెయింట్ కోసం నేను చాలా శ్రమ పడుతున్నాను. ఇంకా డెవలప్ చేయాలని కూడా అందరికి తెలియజేయాలనేసి నేను అనుకుంటున్నాను. దీనికోసం నేను చాలా అంటే కష్టపడుతున్నాను కాదు, చాలా ఇష్టంగా దీన్ని నేను చేస్తున్నాను. ఇక్కడైతే సవర పెయింటింగ్ మొదటగా మేము సౌర బొమ్మల్ని ఇంట్లో వేసుకునే వాళ్ళము. తర్వాత మాకు అనిల్ సార్ వచ్చారు, ఊరికి వచ్చి ఇంట్లో చూసి ఇలాంటి బొమ్మలు కూడా మీరు క్యాన్వాస్ షీట్లో కూడా వేయొచ్చు, షీట్లలో కూడా వేసుకోవచ్చు, శారీస్ మీదలో కూడా అప్లై చేయొచ్చు అనేది చెప్పారు. తర్వాత మీకు ఈ విధంగా కూడా ఉపాధి అవకాశాలు కూడా మిమ్మల్ని కల్పిస్తామనేసి అని చెప్పారు. అంటే ఒకప్పుడు అంటే మామూలుగా గీసేటోళ్ళము, తర్వాత ఇక్కడ నేను ఒక 4-5 ట్రైనింగ్లో పొందాను. ఈ DCH ద్వారా ఈ గిరిజన వాళ్ళందరము ఉపాధి పొందుతున్నాం సార్. ధన్యవాదములు సార్. కేంద్ర జౌళి మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో డెవలప్మెంట్ కమిషనర్ హ్యాండీక్రాఫ్ట్స్ చేస్తున్న కృషితో గిరిజన సంస్కృతి రాష్ట్ర వ్యాప్తంగా ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ కార్యక్రమం కొనసాగుతుంది. కొత్తగా మంజూరైన వితంతుల పెన్షన్లు 7,944తో కలిపి మొత్తం 62,94,844 మంది పింఛన్దారులకు 2,724 కోట్ల రూపాయలను అందించనున్నారు. జనవరి 31 నుంచే సచివాలయ సిబ్బంది లబ్ధిదారుల ఇంటి వద్దే ఈ పింఛన్ను అందిస్తున్నారు. ఏదైనా కారణంతో 31వ తేదీ పింఛన్ సొమ్మును తీసుకుని వారికి ఈ రోజు అందిస్తున్నారు. కాగా ఇప్పటి వరకు 60,93,686 మంది పెన్షన్లు పొందగా 96.80% పంపిణీ పూర్తయినట్లయింది. విజయవాడ రైల్వే డివిజన్లో ఇప్పటికే అనేక రైల్వే ప్రాజెక్టుల పనులు కొనసాగుతున్నాయని DRM మోహిత్ సోనాకియా తెలిపారు. ఢిల్లీ నుంచి కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ వీడియో కాన్ఫరెన్స్ అనంతరం ఆయన విజయవాడలో మీడియాతో మాట్లాడుతూ అన్ని రైల్వే స్టేషన్ పరిధిలో 100% విద్యుదీకరణ పనులు పూర్తి చేసినట్లు తెలిపారు. 3 హైస్పీడ్ క్యారిడర్ ప్రాజెక్టులను మంజూరు చేసినట్లు తెలిపారు. Andhra Pradesh has got a substantial budget of rupees 10,134 crores this year, and we have a total sanctioned projects worth rupees 92,649 crores.
A total of 73 Amrit stations are in progress in Andhra Pradesh, out of which 21 Amrit stations are part of Vijayawada division, which are in various stages, and some of them will be inaugurated soon. A high-speed corridor from Hyderabad to Chennai will also be passing through Vijayawada division. We have successfully completed. ఇప్పుడు చిన్న విరామం తీసుకుందాం. प्लेटफॉर्म नंबर 2 से चलने वाली सुपरफास्ट एक्सप्रेस के यात्रियों నేను ఇక్కడే ఉన్నా మీకోసం కాదు దీనికోసం మొబైల్ ఛార్జ్ చేయాలి బుర్రని ఛార్జ్ చేయి ఇలా పబ్లిక్ పోర్ట్ నుండి ఫోన్ ఛార్జ్ చేశారంటే పర్సనల్ డేటా అయిపోతుంది పబ్లిక్ చూసావా నానా ఆగండి నేను పే చేస్తాను సిగ్నల్ లేదు ఇప్పుడు ఎలా మరి ఉందిగా ఫ్రీ వైఫై బుర్రని వాడు కాస్త పేమెంట్స్ కోసం నో ఓపెన్ వైఫై అంటే మోసాలకి చెప్పే బై బై ఆర్బీఐ అంటుంది చేయండి సరైన ఆరంభం అవ్వండి ఫైనాన్షియలీ స్మార్ట్. తిరిగి వార్తలకు స్వాగతం. ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా కలెక్టరేట్లో ప్రజా సమస్యల పరిష్కార వేదిక నిర్వహించారు. ప్రజలు కలెక్టరేట్లకు తరలివచ్చి వారి వినతులను అందించారు. వివిధ జిల్లాల్లో జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక విశేషాలను ఇప్పుడు చూద్దాం. ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో వచ్చే ప్రతి అర్జీని సకాలంలో పరిష్కరించేలా చర్యలు తీసుకుంటున్నామని అనంతపురం జిల్లా జాయింట్ కలెక్టర్ సి విష్ణు చరణ్ తెలిపారు. కలెక్టర్ కార్యాలయంలో ఆయన ప్రజల నుంచి అర్జీలను స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అర్జీలను నిర్దేశించిన గడువు లోపల పరిష్కరిస్తున్నామని తెలిపారు. ప్రజా సమస్యల పరిష్కారానికి అధికారులు బాధ్యతాయుతంగా చేయాలని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్ అధికారులను ఆదేశించారు. అమలాపురం కలెక్టరేట్లో జిల్లా జాయింట్ కలెక్టర్ నిశాంతితో కలిసి అర్జీదారుల నుంచి రెవెన్యూ సేవలతో పాటు ఇళ్ల స్థలాలు, ఇళ్ల మంజూరు, ఉపాధి, పింఛన్లు మంజూరు వంటి 300 అర్జీలు అందాయన్నారు. సామాన్యుల నుంచి వచ్చిన ఫిర్యాదులు పరిష్కరించడానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని శ్రీకాకుళం జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ పథక సంచాలకులు ఎం కిరణ్ కుమార్ కోరారు. శ్రీకాకుళం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో నిర్వహించిన కార్యక్రమంలో రెవెన్యూ శాఖ మినహా అన్ని ప్రభుత్వ శాఖల అధికారులు గ్రీవెన్స్లో పాల్గొన్నారు. అర్జీదారులు నేరుగా గానీ meekosom.ap.gov.in వెబ్సైట్ ద్వారా గానీ ఆన్లైన్లో అర్జీలు దాఖలు చేసుకోవచ్చునని తెలిపారు. ప్రజలు జిల్లా కేంద్రంతో పాటు మండల, డివిజన్ స్థాయిలో కూడా అర్జీలు అందచేయవచ్చునని చిత్తూరు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ తెలిపారు. జిల్లా కలెక్టరేట్లో ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. పల్నాడు జిల్లా నరసరావుపేట జిల్లా కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా ఇతర అధికారులతో కలిసి ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. గుంటూరు జిల్లా కలెక్టరేట్లో జిల్లా కలెక్టర్ ఏ తమీం అన్సారియా ఇతర అధికారులతో కలిసి వినతులు స్వీకరించారు. మొత్తం 243 వినతులు అందగా రెవెన్యూ క్లినిక్కు 152 వినతులు అందాయి. బాపట్ల జిల్లా కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో భాగంగా జిల్లాలోని వివిధ మండలాల నుంచి వచ్చిన ప్రజల నుంచి జిల్లా కలెక్టర్ డాక్టర్ వి వినోద్ కుమార్, జాయింట్ కలెక్టర్ భావన అర్జీలను స్వీకరించారు. ప్రజా సమస్యలను వీలైనంత త్వరగా పరిష్కరించాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. పేద వర్గాల వైద్య ఖర్చులకు రాష్ట్ర ప్రభుత్వం భరోసా కల్పిస్తోందని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి డాక్టర్ నిమ్మల రామానాయుడు తెలిపారు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు నియోజకవర్గంలో పేద మధ్యతరగతి వర్గానికి చెందిన 59 మందికి వైద్య సాయంగా 25 లక్షలు ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను ఈరోజు మంత్రి అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి ప్రతి వారం నిధులు మంజూరు చేస్తున్నట్లు తెలిపారు. ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి మన పాలకొల్లు నియోజకవర్గం ఈరోజు 59 మంది లబ్ధిదారులకు 24,65,000 రూపాయలు చెక్కుల రూపంలో వీరందరికీ కూడా అందజేయడం జరిగింది. ఇప్పటి వరకు ఈ 20 నెలల్లో మన పాలకొల్లు నియోజకవర్గంలో 10,68,94,000 రూపాయలు సొంతంగా ఒక పరిశ్రమను స్థాపించి 10 మందికి ఉపాధి కల్పించాలనే ఔత్సాహిక పారిశ్రామికవేత్తల కలలకు ప్రధానమంత్రి ఉపాధి కల్పన కార్యక్రమం ఒక గొప్ప అవకాశం. వైఎస్ఆర్ కడప జిల్లాలో ఈ పథకం సత్ఫలితాలను ఇస్తోంది. తయారీ, సేవా రంగాల్లో వ్యాపారాలు ప్రారంభించడానికి కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న సబ్సిడీతో కూడిన రుణాలు యువతను వ్యాపారవేత్తలుగా మారుస్తున్నాయి. కడప జిల్లాలో విజయవంతంగా అమలవుతున్న PMEGP పథకం వివరాలను ఈ కథనంలో చూద్దాం. ప్రధానమంత్రి ఉపాధి కల్పన కార్యక్రమం అనేది నిరుద్యోగ యువత, సాంప్రదాయ చేతి వృత్తుల వారికి స్వయం ఉపాధి కల్పించడానికి, గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో సూక్ష్మ పరిశ్రమలు స్థాపించడానికి కేంద్ర ప్రభుత్వం అందించే
క్రెడిట్ లింక్డ్ సబ్సిడీ పథకమే ఈ PMEGP పథకం. ఎన్నో ఆలోచనలు ఉన్నా ఆర్థిక స్తోమత లేక వెనుకడుగు వేస్తున్న యువతకు బ్యాంకుల ద్వారా సబ్సిడీతో కూడిన రుణాలను అందించడమే ఈ పథకం యొక్క ముఖ్య ఉద్దేశం. ఉపాధి కల్పించడం ద్వారా ఉత్పాదకత పెంచడమే కాకుండా దేశ ఆదాయం కూడా పెరుగుతుంది. వైఎస్ఆర్ కడప జిల్లా బద్వేలుకు చెందిన సురేష్ బాబు దీనికి ఒక చక్కని ఉదాహరణ. MSc ఆర్గానిక్ కెమిస్ట్రీ చదివి 17 ఏళ్ల పాటు ఫార్మా కంపెనీలో ఉద్యోగం చేసిన సురేష్కు సొంతంగా వ్యాపారం చేయాలనే కోరిక ఉండేది. తన తమ్ముడి ద్వారా ఈ పథకం గురించి తెలుసుకున్న ఆయన కెనరా బ్యాంక్ సహకారంతో రూఫింగ్ షీట్స్ తయారీ వ్యాపారాన్ని ప్రారంభించారు. ముడి సరుకును తెచ్చి వినియోగదారుల కోరిక మేరకు డిజైన్లు కత్తిరించి ఇవ్వడం వీరి ప్రత్యేకత. నేడు ఒక వ్యాపారవేత్తగా ఎదగడమే కాకుండా మరో నలుగురికి ఉపాధి కల్పిస్తున్నానని సురేష్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఈ పథకం మా తమ్ముని ద్వారా తెలుసుకొని కెనరా బ్యాంకులో కన్సిడర్ అయ్యి వాళ్ళకి కావాల్సిన ప్రూఫ్స్ ఇచ్చి నేను లోన్ తీసుకొని ఆ లోన్తో నేను బిజినెస్ స్టార్ట్ చేసుకున్నాను. ఈ లోన్ సబ్సిడీ PMEGP ప్రధానమంత్రి ఎంప్లాయ్ జనరేటెడ్ ప్రోగ్రామ్, ప్రైమ్ మినిస్టర్ ఎంప్లాయ్ జనరేటెడ్ ప్రోగ్రామ్ కింద నేను ఒక షాప్ పెట్టుకొని ఆ షాపు ఒక యజమాని అయి నేను ఒక నలుగురికి ఉపాధి కల్పిస్తున్నాను. ఇప్పుడు ప్రశాంతంగా నడుస్తున్నాను. నాకు కావాల్సిన ఇన్కమ్ వస్తుంది. నేను స్వతంత్రంగా చేస్తున్నాను. ప్రధానమంత్రికి అందరికీ నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. గ్రామీణ ప్రాంతాల్లో మహిళలు, SC, ST సామాజిక వర్గాల వారికి అత్యధికంగా 35% సబ్సిడీతో రుణాలు అందిస్తున్నామని బద్వేల్ కెనరా బ్యాంక్ సీనియర్ మేనేజర్ బాల నరేష్ తెలిపారు. ఇప్పటికే ఎంతో మంది యువత ఈ పథకాన్ని వినియోగించుకుని నేడు విజయవంతమైన వ్యాపారవేత్తలుగా ఎదుగుతున్నారని ఆయన పేర్కొన్నారు. ఈ స్కీమ్ కింద గరిష్టంగా 35% సబ్సిడీ ప్రభుత్వం ఇస్తుంది. పట్టణ ప్రజలకి పురుషులకైతే 15%, అలాగే OC వారికి కూడా 15% సబ్సిడీ వస్తుంది. మహిళలు, OBC, SC, ST వారికి 25% సబ్సిడీ వస్తుంది. అలాగే విలేజెస్ అంటే రూరల్ ఏరియాస్లో మగవారికి, OCకి 25% సబ్సిడీ వస్తుంది. ఇతరులకు అనగా మహిళలు, OBC, SC, ST వారికి 35% గరిష్టంగా సబ్సిడీ వస్తుంది. ఈ స్కీమ్ కింద ప్రజలు వారంతకు వాళ్ళు స్వచ్ఛందంగా అప్లై చేసుకోవచ్చు. ప్రభుత్వం అందిస్తున్న ఇలాంటి ప్రోత్సాహకాలను యువత అందిపుచ్చుకుంటే నిరుద్యోగ సమస్య పరిష్కారం అవడమే కాకుండా గ్రామీణ ఆర్థిక వ్యవస్థ కూడా బలోపేతమవుతుంది. ఏలూరు పట్టణ దేవతగా వెలుగొందుతున్న పడమర వీధి గంగానమ్మ జాతర జన జాతరగా మారింది. 7 సంవత్సరాల తర్వాత 100 రోజులుగా కొనసాగుతున్న ఈ జాతర కొర్లబండి ఊరేగింపుతో ఈ రోజు ముగుస్తుంది. మహాలక్ష్మమ్మ, గంగానమ్మ, వెంకమ్మ, పోతురాజులను కొలువు తీర్చిన మేడల వద్ద పూజలు నిర్వహించిన అనంతరం వివిధ రకాల దేవతామూర్తుల వేషాలతో, కోలాటాలతో కూడిన కొర్లబండి ఊరేగింపు పట్టణంలో కొనసాగుతుంది. లక్షలాది మంది ఈ జాతరకు తరలి రావడంతో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. బాపట్ల జిల్లాలో మార్చి 16 నుంచి ఏప్రిల్ 1 వరకు నిర్వహించే 10వ తరగతి పబ్లిక్ పరీక్షలు ఎలాంటి ఇబ్బందులు లేకుండా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ వి వినోద్ కుమార్ తెలిపారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ 10వ తరగతి పరీక్షల్లో ఎలాంటి పొరపాట్లకు తావు లేకుండా విద్యార్థులు ప్రశాంత వాతావరణంలో పరీక్షలు రాసే విధంగా సంబంధిత అధికారులు సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు. ఇక్కడ SSC తర్వాత ఇంటర్మీడియట్ కూడా ఓపెన్ ఎగ్జామ్స్ కూడా ఉన్నాయి. సో మార్చ్ ఇస్ అన్ ఎగ్జామినేషన్ సీజన్. ఇది రొటీన్ ప్రొసీజర్ మనకు తెలుసు. కాకపోతే ఎక్కడ కూడా లోపదోషాలు లేకుండా అందరూ చూసుకోవాలని నేను కోరుతున్నాను. ఎస్పెషలీ ప్రధానమంత్రి కౌశల్ వికాస్ యోజన PMKVY కేంద్ర ప్రభుత్వం 2015లో ప్రారంభించిన ప్రతిష్టాత్మక నైపుణ్య శిక్షణ పథకం. పరిశ్రమలకు అవసరమైన నైపుణ్యాలతో యువతకు శిక్షణ ఇచ్చి వారి ఉపాధి సామర్థ్యాన్ని పెంపొందించడమే దీని ప్రధాన లక్ష్యం. ఈ మేరకు అనంతపురం జిల్లాలో PMKVY విజయవంతంగా అమలవుతుంది. శిక్షణ పూర్తి చేసుకున్న అభ్యర్థుల ఉపాధికి దిక్సూచిగా నిలుస్తోంది. ఆ విశేషాలను ఇప్పుడు చూద్దాం. ప్రధానమంత్రి కౌశల్ వికాస్ యోజన పథకానిది 10 ఏళ్ల ప్రస్థానం. ఈ దశాబ్ద కాలంలో ఆంధ్రప్రదేశ్ యువత ఫ్యాషన్ డిజైనింగ్, కంప్యూటర్లు,
ఎలక్ట్రానిక్స్, ఆరోగ్య సంరక్షణ, మోటార్ వాహనాలతో పాటు 34 రంగాలలో 283కు పైగా కోర్సుల్లో శిక్షణ పొందుతున్నారు. ఇందులో భాగంగా అనంతపురం జిల్లా యువత స్కిల్ డెవలప్మెంట్ విభాగం ఆధ్వర్యంలో అమలవుతున్న ఈ పథకాన్ని అందిపుచ్చుకుంటోంది. పథకం ద్వారా 600 మందికి పైగా యువత సర్వే, ఎలక్ట్రీషియన్ రంగాల్లో శిక్షణ తీసుకున్నారు. ప్రతిరోజు సాధారణ తరగతులతో పాటు ప్రాక్టికల్స్ కూడా నిర్వహిస్తున్నారు. శిక్షణ పూర్తయ్యాక ధృవపత్రాలను అందుకుంటున్నామని లబ్ధిదారులు చెబుతున్నారు. ఇన్స్టాగ్రామ్ స్క్రోల్ చేస్తున్నప్పుడు ప్రధానమంత్రి కౌశల్ వికాస్ యోజన పథకాన్ని గురించి తెలుసుకొని ఇక్కడికి వచ్చాను సార్. 2 కోర్సులు అవైలబుల్ ఉన్నాయి, ఎలక్ట్రీషియన్, సర్వే. నాకు ఎలక్ట్రీషియన్ ఇంట్రెస్ట్ అయ్యి ఇది తీసుకున్నాను సార్. మొత్తం 87 రోజుల కోర్సు సార్ ఇది. ఇక్కడ నాకు పూర్తిగా అవగాహన లేదు సార్. మొదట ఎలక్ట్రీషియన్ జాయిన్ అయినప్పుడు టూల్స్ గురించి కానీ, మెటీరియల్స్ గురించి కానీ వస్తూనే సార్ వాళ్ళు బాగా ట్రైన్ చేశారు సార్. వారం రోజుల్లోనే నాకు పూర్తిగా టూల్స్, మెటీరియల్స్ గురించి అవగాహన ఉంది. కోర్సు బాగా ట్రైన్ చేశారు సార్. దాంతోపాటు మనకి సర్టిఫికేట్ కూడా ప్రొవైడ్ చేస్తారు సార్. వాస్తవంగా ఇక్కడి యువత ఉపాధి నిమిత్తం పొరుగునే ఉన్న కర్ణాటకకు వలస వెళుతుంటారు. ప్రధానమంత్రి కౌశల్ వికాస్ యోజన రాకతో వలసల తీవ్రత తగ్గింది. స్కిల్ డెవలప్మెంట్ విభాగం ఆధ్వర్యంలో అమలవుతున్న ఈ పథకం తమలో దాగి ఉన్న నైపుణ్యాలను మరింత పదును పెడుతుందని శిక్షణ పొందిన వారు చెబుతున్నారు. ఇది ప్రధానమంత్రి కౌశల్ వికాస్ యోజన పథకం కింద ఈ ఎలక్ట్రికల్ ట్రైనింగ్ వచ్చాము ఇక్కడికి, న్యాక్ కమిటీ దగ్గరికి. ఇక్కడ నేర్చుకున్న ఎలక్ట్రికల్ గురించి మేము బయట ఏదైనా ధైర్యంగా వర్క్ చేసుకోవడానికి బాగుంది సార్. ఇక్కడ సర్టిఫికేట్ ప్రొవైడ్ చేస్తారు సార్ వాళ్ళు. ప్లేస్మెంట్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. ప్లేస్మెంట్కి వెళ్ళి చాలామంది మా ఫ్రెండ్స్ కూడా చాలామంది లైఫ్ సెటిల్ అయ్యారు. మేము కూడా అలానే అవ్వాలని ఇక్కడికి వచ్చి ట్రైనింగ్ అవుతున్నాము. ఇప్పుడు 3 months కోర్సు కూడా కంప్లీట్ అయిపోయింది. ప్లేస్మెంట్ కూడా సెట్ చేశారు సార్. ఇంకొక 1 weekలో మేము కూడా ప్లేస్మెంట్కి బయలుదేరుతున్నాము. PMKVY ద్వారా శిక్షణ తీసుకోవాలనుకునే ఆసక్తి ఉన్న యువత జిల్లా కేంద్రంలోని నైపుణ్యాభివృద్ధి కార్యాలయాన్ని సంప్రదించాలని సంబంధిత అధికారులు సూచిస్తున్నారు. 2024-2025 సంవత్సరాలకు గాను 266 మందికి మనం ట్రైనింగ్ ఇస్తే 222 మంది ట్రైనింగ్ పొందినారు. సో వీళ్ళు మొత్తం కలిసి దాదాపు 630 మంది దాకా ఈ 2 సంవత్సరాలకే ట్రైనింగ్ తీసుకున్నారు. సో దానిలో 232 మంది ప్లేస్మెంట్స్లో, వివిధ రకాల ప్లేస్మెంట్స్లో ఉన్నారు. కొంతమంది సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ కూడా చేస్తూ ఉన్నారు. కొంతమంది సొంతంగా ఒక బెంగళూరులో ఒక అబ్బాయి, ఆంజనేయులు అనే అబ్బాయి సొంతంగా కంపెనీ కర్ణాటకలోని మంగళూరులో ఉల్లాల మత్స్యకారుల సంఘం తొలిసారిగా అంబులెన్స్ బోట్ను ప్రారంభించింది. ఈ ప్రత్యేక అంబులెన్స్ బోటు తీర ప్రాంత జలాల్లో మత్స్యకారులను అత్యవసర పరిస్థితుల్లో రక్షించేందుకు మంగళూరులో పనిచేస్తోంది. ఈ నౌకను జనవరి 26, 2026న ప్రయోగించారు. ఈ బోట్లో ఆక్సిజన్ సపోర్టు, వైద్య పరికరాలు, శిక్షణ పొందిన సిబ్బంది ఉంటారు. ఉల్లాల్ జెట్టి నుంచి ఈ నౌక కార్యకలాపాలు నిర్వహిస్తుంది. సముద్రంలో ప్రమాదాలు జరిగినప్పుడు లేదా పడవ బోల్తా పడినప్పుడు అలాంటి అత్యవసర సేవలను ఈ అంబులెన్స్ బోట్ అందిస్తోంది. దూరదర్శన్ ప్రాంతీయ వార్తా విభాగం విజయవాడ కేంద్రం 2026 సంవత్సరానికి గాను ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో పనిచేసేందుకు వార్తల సేకరణకు జిల్లా ప్రతినిధుల కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. వార్తా సేకరణలో అనుభవం కలిగిన వారు దరఖాస్తులు చేసుకోవచ్చునని ప్రాంతీయ వార్తా విభాగాధిపతి షఫీ మహమ్మద్ ఒక ప్రకటనలో తెలిపారు. ఎంపికైన వారు వారి వారి జిల్లాల్లో తాజా వార్తలు, ప్రధాన అంశాలు, ప్రముఖుల పర్యటనలు, కేంద్ర ప్రభుత్వ పథకాలు, ప్రజలకు లబ్ధి చేకూరుస్తున్న అంశాలు, క్రీడలు, అభివృద్ధి కార్యక్రమాలపై వార్తలు, ప్రత్యేక కథనాలు అందించాల్సి ఉంటుంది. దరఖాస్తుదారులు వారు దరఖాస్తు చేసే జిల్లాల్లోనే నివసిస్తూ పనిచేయాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. ఈ దరఖాస్తులను ఈ నెల 20వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు పంపించవచ్చని తెలిపారు. అర్హులైన అభ్యర్థులు ₹1180 ప్రాసెసింగ్ ఫీజుతో పాటు దరఖాస్తులను హెడ్ ఆఫ్ RNU దూరదర్శన్ కేంద్రం, TTD కళ్యాణ మండపం ఎదురుగా పొన్నమ్మతోట, విజయవాడ చిరునామాకు సమర్పించాలని సూచించారు. పూర్తి వివరాలను ప్రసార భారతి వెబ్సైట్ ద్వారా పొందవచ్చు.
హిమాచల్ ప్రదేశ్లోని కులు మనాలి పర్యాటకుల కేరింతలతో సందడిగా మారింది. తాజాగా కురిసిన మంచుతో ఆ ప్రాంతమంతా మంచుతో నిండిపోయింది. రహదారులు, చెట్లు, ఇంటి కప్పులపై మంచు పేరుకుపోవడంతో పర్యాటకులు మంచులో ఆడుకుంటూ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. పర్యాటకులు మంచులో స్నోబాల్ ఫైట్స్, స్కీయింగ్ వంటి క్రీడలతో శీతాకాలపు వినోదాన్ని ఆస్వాదిస్తున్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ఆంధ్రప్రదేశ్లో రైల్వే స్టేషన్ అభివృద్ధికి భారీగా నిధులు కేటాయించామన్న రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్. గత ఏడాది దేశవ్యాప్తంగా 8 లక్షలకు పైగా బీమా క్లెయిమ్లు పరిష్కరించామన్న కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి. విశాఖలో అంతర్జాతీయ యుద్ధ నౌకల సమీక్ష ఏర్పాట్లను సమీక్షించిన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె విజయానంద్. ప్రజా సమస్యల పరిష్కార వేదికలో ప్రజల అర్జీలు స్వీకరించిన అధికారులు. ఉడాన్ పథకం అమలుతో భారత విమాన రంగంలో విప్లవాత్మక మార్పులు చోటు చేసుకున్నాయన్న కేంద్ర మంత్రి కె రామ్మోహన్ నాయుడు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.